అమ్మ ఆఫీస్కి వెళ్ళొస్తా. జాగ్రత్త నాన్న, నువ్వు పనిచేసే చోట కూడా ఎదవలు ఉంటారు. నాన్న ఆయనేమో సార్. హలో సోదరా. సోదరా? సోదరా ఏంటి సోదరా? సారని పిలవచ్చు కదా. ఒకే ఏజ్ కదా అని పిలిచానండి. మా ఇంటికి వచ్చారేంటి? అంటే నిక్కి రోజు ఆఫీస్కి వెళ్ళడం లేట్ అవుతుంది కదా, ఈరోజు నేనే తీసుకెళ్దామని వచ్చా. అవునా, జాతకెళ్ళమ్మా. రెండు వైపులా కాలేజ్కి కూర్చోవచ్చు కదా. నాకు ఇలానే కంఫర్ట్ సార్. సరే. హాయ్. హాయ్. ఏంట్రా? ఏంటి సార్ మీ అమ్మాయిని దగ్గర నుండి కాలేజ్లో దించడానికి వెళ్తున్నారా? నీకెందుకురా? ఆగండి సార్. ఏమ్మా, నాన్నగారు ఎంత కష్టపడి చదివిస్తున్నారు, ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? చున్నీ గాలికి వదిలేసావు, టైర్కి చుట్టుకుని బండికి యాక్సిడెంట్ అయితే కూతుర్ని కనటమే కాదు సార్, జాగ్రత్తలు కూడా నేర్పించాలి. ఎవరండి కూతురు? తెలిసి తెలియకుండా మాట్లాడతారు. కోడలా? మావయ్య చెప్పినట్టు ఇన్నమ్మా. మా జాగ్రత్తలు మేము చూసుకుంటాం, నోరు మూసుకొని వెళ్ళండి. బీపీ ఎక్కువై పోయేలా ఉన్నాడు. నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావో అర్థం కావట్లేదు. నిన్నెంత డీప్గా లవ్ చేస్తున్నాను. ఆఫీసులో నా కళ్ళెప్పుడు రిసెప్షన్ టేబుల్ వైపే ఉంటాయి. నా చూపులు ఎప్పుడు నీకు గుచ్చుకోలేదా? లేదు. అలా సడన్ గా చెప్పుకు, ఆలోచించుకొని లేదు. ఈడొకడు రోలర్ కోస్టర్కే స్పీడ్ బ్రేకర్లు అంటాడు. ఏంటి ప్రసాద్, ఎప్పుడు ఫోన్ చేయాలో తెలీదా? సార్, నన్ను పిక్ చేసుకోవడానికి వస్తామని చెప్పారు. నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. ఇప్పుడు మీరు రాకపోతే మన ముష్టాల పక్కన పడుకున్నారని నీకు దగ్గర చెప్పేస్తాను. నీకొకడికి పిలక దొరికితే చిన్న మెదడు చిదిగే వరకు దొబ్బుతావు. వస్తున్నా నాగు. ఓకే సార్, అక్కడ సంజు గారు ఉన్నారు సార్. అయ్య బాబు, చూస్తాడా? మీరే పెద్ద జానీ సిన్స్ మరి. బ్యాగ్ నుంచి ఏదో తీస్తున్నాడు సార్. కెమెరా అనుకుంటా. ఆయన ఇడికిదేం పోయే కాలం. మీరు ఒకలో ఆడి విషం తాగేస్తున్నాడు సార్. నీకు కూడా కొంచెం వచ్చమని చెప్పు. సంజు లే. సంజు, ఆయన ఇక్కడ కావాలని పోసుకోవడం రాలేదు, నేనే బలవంతం చేసి మరి తీసుకొచ్చాను. మరే దీనికోసం విషయం తాగేస్తావా? ప్రసాద్ రావడానికి టైం పడుతుందా? ఆడెవడో చిన్నపిల్ల వెనక తిరిగే దరిద్రుడు తగిలాడంట, వాడితో తిరుగుతున్నాడు. నన్నేనా? మిమ్మల్ని కాదండి, మీరంటే పూజకు చాలా రెస్పెక్ట్. అర్థమవుతుంది. ఈవిడెవరో నానబెట్టిన మిల్లిమేకర్లా సాఫ్ట్గా ఉంది. గుద్దిందంటే గోడకున్న మేకు గొంతులో దిగిపోద్ది. తుఫాన్ హెచ్చరిక. సంజు గారి వైఫ్. ఓ, ఇంత మంచి వైఫ్ను పెట్టుకుని సూసైడ్ అటెంప్ట్ ఎలా చేశాడు? సూసైడ్ అటెంప్టా? సూసైడ్ అంటే పూర్తిగా కాదు, విషం తాగేసేలోపు లాగేశాం. తనకు అంత అవసరం ఏమొచ్చింది? ఈయన వల్లే. నా మీద తోసేకు, వర్క్ ప్రెజర్ వల్ల అంటండి. అది కూడా ఆల్మోస్ట్ మీ వల్లే కదా సార్. ఎలా దొరికడమ్మా నీకు? ఈడొచ్చాక నాకు బీపీ కూడా వచ్చింది. పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించాడు సార్. నేను చచ్చిపోతానంటే నిక్కి ఒప్పుకుంటుందా? మీరు చచ్చిపోవడానికి ఒప్పుకుంటుంది, పెళ్ళికి కాదు. పూజ, ఏంటి రోజు స్పెషల్ చీర కట్టుకున్నావు? నీకు సారీ కట్టుకోవడం అంటే ఇష్టం అంట కదా. నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయా? పొరపాటున షోరూమ్ గనక శారీ కట్టుకుని వచ్చావంటే చచ్చేదాకా కొడతా. నా వైఫ్ శారీ కట్టుకుంటే నాకు ఇష్టం సార్. నీ వైఫ్ శారీ కట్టుకో, పక్కింటి ఆవిడ శారీ కట్టుకో, కళామందిరికి వెళ్ళి కొని తెచ్చుకొని కట్టుకో. షోరూమ్కి మాత్రం కట్టుకురాకు. మీ కళ్ళుతో పాటు బ్రెయిన్ కూడా దొబ్బింది సార్. పూజ శారీ కట్టుకున్నాక చూడడం నాకు చాలా ఇష్టం సార్. ఇష్టాలు అభిరుచులు మాట్లాడుకుంటా ఉంటే వైన్ షాపులు క్లోజ్ చేసేస్తారు. త్వరగా పర్మిషన్ అడిగిరా. తనంత అందంగా రెడీ అయిన తర్వాత కూడా మీతో వస్తాను ఎలా అనుకున్నారు? ద్రోహం చేస్తున్నావా ప్రసాద్? నీలాంటి తాగుబోతుకి ఏం చేసినా తప్పులేదురా. ఓకే ఓకే ఓకే. ఈ రోజుకి దెబ్బలు తినే ఓపిక లేదు. బ్యాండేజ్లు కూడా అయిపోయినాయి. ఓ, కింద షల్లార్లో పడుకుని పొద్దున్న లేచి వెళ్ళిపోతాను. బాయ్ సార్. ఇంటికొచ్చిన గెస్ట్ని కాఫీ తాగమని కూడా అడగరా? మా పని ఆవిడ కాఫీ కప్పులు తోమలేదు సార్.
ఉమ్. నీకు గుర్తుందా ఫస్ట్ టైం నువ్వు నన్ను శారీలోనే చూసావు. జ్యువెలరీ షాప్లో కదా, అక్కడ పనిచేసే అమ్మాయి ఏమో అనుకున్నా. నువ్వు ఎప్పుడైతే నమస్కారం పెట్టలేదో కాదని కన్ఫర్మ్ చేసుకున్నా. ప్రసాద్, నీకప్పుడు లవ్ అట్ ఫస్ట్ సైట్ లాగా ఏమన్నా అనిపించిందా? అలా ఏం లేదు, రాయేసాం తగిలేసింది. నువ్వు చెప్పుంటే వేరే ఆమెకు ట్రై చేసుకునేవాడిని. ఒకవేళ నేను గెలిచాను అనుకో, ఆ, ఈరోజు నువ్వు వంట చేయాలి, నేను గెలిస్తే ఫుడ్ ఆర్డర్ పెట్టే. కావాలా? ఆ, లింక్ పంపిస్తాను, ఆర్డర్ పెట్టుకో. నువ్వు జాబ్ మానేసి వెళ్ళిపోతే నేను కూడా షోరూమ్ వదిలేసి వెళ్ళిపోతాను. అది మీ కర్మ. అందుకే ప్రభాస్ అంటే నాకు నచ్చడు. వీలైతే ప్రేమిద్దాం యూడ్, మా అయితే తిరిగి ప్రేమిస్తారని చెప్తే నమ్మి ప్రేమించేశాను. ఏమైంది? సార్ మీరు ఏడుస్తున్నారా? కొంపదీసి గోపమతి కొడిసావా? అంత అదృష్టంగా ఉన్నా. నేనేం పాపం చేశాను ప్రసాద్? నాకెందుకు ఈ శిక్ష? పందికి పెద్ద పరిచయాలు అక్కర్లేదు సార్. మీ మనసులో ఏముందో అది చెప్పండి. నా మనసులో తనే ఉంది. వాట్ డూ యు సే? నాట్ ఇంట్రెస్టెడ్. ప్రసాద్, మేమిద్దరం పర్సనల్గా మాట్లాడుకోవాలి, కొంచెం బయటికి వెళ్తావా? అన్న ఉండున్నా. ప్రసాద్, ఆ లవ్ లెటర్ మీద కాపీ రైట్స్ నావే, ఎవరికి ఇవ్వకు. ప్రేమాయ నమః. ఏం జరుగుతుంది అక్కడ? నేను బురద లాంటి దాన్ని, నన్ను వదిలేయండి అని తను. నేను పందిని, నాకు బురద ఇష్టమని అతను. ఒప్పుకుంటదంటావా? ఏమో, గుర్రం ఎగరవచ్చు. ఏమైంది? వరగారికి బుర్రపోయింది. గట్టిగా అనక, వింటే అంతకుముందు ఉందనుకుంటాడు. 1 నాకున్న టెన్షన్స్కి ఈయనొకడు. 2 రోజుల నుంచి ఇంటికి వెళ్ళట్లేదంట కదా. రేణుకు నా మొహం చూపించలేకపోతున్నాను. హెల్మెట్ వేసుకుని వెళ్ళు. హాయ్. ఏంటి సార్ మాట్లాడితే మా ఇంటికి వచ్చేస్తారు? సర్ప్రైజ్ ప్రసాద్. ఏ సన్యాసం తీసుకుంటారా? ఏంటి సార్? తను మా పెళ్లికి ఒప్పుకుంది. ఎలా? తనొక పెంగ్విన్, నేనొక పెంగ్విన్. మా ప్రేమ చాలా స్ట్రాంగ్ అని తను నమ్మింది. బాతులు వేరు, పెంగ్విన్లు వేరండి. మా జంట చాలా మంది కడుపుమంట. ఎలా ఒప్పుకున్నావే? కొన్ని రోజుల్లో పోతాడు, ఆస్తి మొత్తం నాది. ఆ తర్వాత వేరే పెళ్లి చేసుకుంటా. ఆహా, ఏం ప్లానింగే. మంచోడే అన్నా, కొన్ని రోజులు భరిద్దాం. ఏమంటారు? అంతే అంతే. తెలిస్తే ముందే చచ్చిపోతాడు. అంతకీ మీ నాన్నగారిని ఎలా ఒప్పిస్తావే? అది ఆయన హెడ్ఏక్, నాకెందుకు? ఏమి జనరేషన్. కంగ్రాట్స్ సార్, మీ పెళ్లికి డెకరేషన్ నాదే. ఎంతెంత బోర్లు ఉద్దేశి పైకి ఏలాడదీస్తుంటే. బోర్లేంట్రా బోర్లో? హీలియం బెలూన్స్.